The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రతి మైల్ స్టోన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటే. మనం ప్రతిది కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తుంటాము. అయితే అసలు పిల్లల్లో సాధారణ విషయాలు ఏంటి, మనం సాధారణంగా చేస్తున్న తప్పులు ఏంటి, సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి, సో టీకాల గురించి ఇలా ప్రతి మైల్ స్టోన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ వంశీకృష్ణ. వారు రెయిన్బో హాస్పిటల్స్ కొండాపూర్ నుంచి వచ్చారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, జనరల్గానే పుట్టిన బేబీ హెల్తీగా ఉన్నారు అంటే మనం ఎలా తెలుసుకుంటాం? టెస్ట్ చేస్తారా అప్పుడే మీరు? నార్మల్గా పుట్టిన బేబీ మంచి వెయిట్తో పుట్టింది బేబీ 2.5 to 3.5 కిలో పెట్టింది బేబీ, బాగుంది, బ్రీతింగ్ అంతా బాగానే తీసుకుంటుంది, తల్లిపాలని బాగా అవుతుంది బేబీ అంటే బాగానే ఉన్నట్టండి. కానీ టెస్ట్లు అయితే చేస్తాం, న్యూ బోర్న్ స్క్రీనింగ్ అని మినిమం చేస్తాం. బ్లడ్ టెస్ట్ ఒకటి, కాళ్ళ దగ్గర నుంచి కొంచెం రక్తం డాట్స్లో తీసుకొని చేస్తాము. ప్లస్ బేబీకి హీరింగ్ టెస్ట్ అని కూడా చేస్తాము. తర్వాత పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అని చేస్తాం. ఇవన్నీ చేసి ఓవరాల్గా బేబీ బాగుంది, ఫీడింగ్ బాగుంది, వెయిట్ బాగానే పెరుగుతుంది అంటే బాగుందని చెప్తాం. ఎంత వెయిట్ పుడితే హెల్తీ బేబీ అన్నట్లు? అంటే ఇప్పుడు నెలలు నిండాక పుట్టిన బేబీ అట్లీస్ట్ 2.5 కన్నా ఎక్కువ ఉండాలండి. అలా అని చెప్పేసి మళ్ళీ 4 kilos కన్నా ఎక్కువ ఉంటే కూడా పెద్ద బేబీ అవుతారు. సో 2.5 to 3.5 మధ్యలో పుట్టిన బేబీస్ హెల్తీగా ఉన్నట్టు. ఫుల్ టర్మ్ బేబీ అంటే నార్మల్గా మనకు డేట్ ఇస్తారు, 40 weeks నెలలు నిండిన తర్వాత డేట్ ఇస్తారు అనమాట. సో అంత 40 weeks అంటే ఫుల్గా టర్మ్ అయిపోయినట్టు బేబీ. బట్ 37 నిండినా కూడా టర్మ్ బేబీ అంటారు. సో 37 నుంచి బేబీస్ అంతా లంగ్స్ కానీ, వాళ్ళ బ్రీతింగ్ ఎఫర్ట్స్ కానీ, పాలు తాగడానికి ఉన్న స్ట్రెంత్ కానీ, మిల్క్ అరిగించుకోవడానికి బాగుంటుంది. 40 నిండిన వాళ్ళని ఫుల్ టర్మ్ బేబీస్ అంటారు. వాళ్ళు ఇంకా మెచ్యూర్గా బాగుంటారు. ఇప్పుడు ముందు వీక్స్లోనే పుట్టారు అనుకోండి డాక్టర్ గారు, వాళ్ళకి ప్రత్యేకమైన కేర్ అవసరం ఉంటుందా? అవునండి, వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. వాళ్ళు బ్రీతింగ్ కోసంకి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్ళకి మధ్యలో బ్రీతింగ్ మర్చిపోతూ ఉంటారు, దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళకి ఫుడ్ అరగడానికి కూడా పేగులు ఇంకా అంత మెచ్యూర్గా ఉండదు. సో దానికి సపరేట్గా టీపీన్ అని ఇస్తాము. కొంచెం మిల్క్ అది డ్రాప్ బై డ్రాప్ అది ఇంట్రడ్యూస్ చేసి పెంచుకుంటూ వస్తాము. టెంపరేచర్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి సపరేట్గా ఇంక్యుబేటర్స్ అని ఉంటాయి, దాంట్లో పెడతాము. చాలా షుగర్స్ మానిటరింగ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది చెక్ చేసుకుంటాము, దాన్ని బట్టి ట్రీట్ చేసుకుంటాం. సో దానికి అంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు ఒక పెద్ద నేనటాలజిస్ట్ అంటే ఎంత ఈ చిన్న బేబీస్ పుట్టారు, ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టారు అంటే వాళ్ళు ఫుల్ టర్మ్ వచ్చేదాకా అంతవరకు మనం హాస్పిటల్లో ఉంచుతామా? ఫుల్ టర్మ్ వచ్చే వరకు ఉంచమండి మనం. యూజువల్గా బేబీని ఒక 34-35 weeks వచ్చేంత వరకు, మినిమం ఒక 1.5 kilo వెయిట్ వచ్చే వరకు తల్లిపాలు తీసుకుంటుంది బేబీ, స్పూన్తో కానీ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ కానీ తీసుకొని. మిగతా అంతా యాక్టివ్గా ఉంది, మిగతా డిజార్డర్స్ లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సెటిల్ అయిపోతే మనం డిశ్చార్జ్ చేసేస్తాం. ఏదైనా ఒక క్రిటికల్ కేసు చూసారు, మళ్ళీ వాళ్ళు నార్మల్ అయి వెళ్ళిపోయారంటే అది ఏమైనా ఉందా డాక్టర్ గారు విన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో? చాలా ఉన్నాయండి క్రిటికల్ కేసు. ఇప్పుడు మనం చిన్న బేబీస్, స్మాలెస్ట్ బేబీ నేను చూసింది 24 weeksలో పుట్టిన బేబీ. 24 weeksలో 600 grams 580 grams అనుకుంటా బేబీ పుట్టింది. ఈ బేబీని ఫస్ట్ నేను మేనేజ్ చేసినప్పుడు చాలా మా పేరెంట్స్కి డిఫికల్టీ ఉంది, మాకు చాలా చిన్న బేబీ మేనేజ్ చేయడం ప్రాబ్లం ఉంది. ఆ బేబీకి చాలా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, వెంటిలేటర్ మీద చాలా రోజులు ఉండేది బేబీ. తర్వాత ఆ బేబీకి బ్రెయిన్లో కూడా, చిన్న బేబీస్కి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ బేబీకి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యింది. బ్లీడ్ అవ్వడం వల్ల ఇనీషియల్గా బ్లడ్ ఇవ్వడము, ఆ బ్లీడింగ్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడము, ఆ బ్లడ్ ఎంతవరకు ఉందని చూసుకుంటూ బేబీ బీపీ కానీ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ వచ్చాము. సబ్సిక్వెంట్గా బేబీ ఆ వెంటిలేటర్ నుంచి అంతా బయటపడిన తర్వాత ఆ బ్లడ్ ఏదైతే ఉందో అది ఆ వాటర్ ఉంటుంది బ్రెయిన్లో, ఆ వాటర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేసింది. అది అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు బేబీ తల పెరుగుతూ వెళ్తుంది. సో ఆ నీరు తీయడము బేబీకి, లేదంటే ఎక్కువ ప్రెషర్ అయిపోతే బ్రెయిన్ ష్రింక్ అయిపోతూ వెళ్తుంది, అది తీయడము, దానికి మళ్ళీ 2-3 నెలల తర్వాత సర్జరీ చేయించడము. ఈ లోపల బేబీకి మిల్క్ ఇస్తుంటే అరక్కపోవడము, స్లోగా పెంచుకోవడము. ఆల్మోస్ట్ ఈ బేబీతో ఒక 4 months జర్నీ చేశాము. ఇది స్మాలెస్ట్ బేబీ. పెద్ద బేబీలు కూడా ఉన్నారు. రీసెంట్గా ఒక బేబీని మేనేజ్ చేసాము, నెలలు నిండిన పుట్టిన బేబీ. నెలలు నిండిన పుట్టిన బేబీ బాగానే ఉంటారు యూజువల్గా, కానీ ఆ బేబీకి బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది. ఎందుకంటే కడుపులోనే మోషన్ పాస్ చేసింది బేబీ. మోషన్ పాస్ చేసినప్పుడు అది లంగ్స్లోకి వెళ్ళడం వల్ల రియాక్షన్ వచ్చి బ్రీతింగ్ డిఫికల్టీ అయ్యి వెంటిలేటర్ మీద ఉంది. సో ఈ బేబీస్కి యూజువల్గా వెంటిలేటర్ మీద పెట్టి యాంటీబయాటిక్స్ పెట్టి చూసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఆ బేబీకి లంగ్స్లో ప్రెషర్, పీపీహెచ్ అని అంటారు, హార్ట్లో కూడా లంగ్స్లో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల దానికి సపరేట్ మెడికేషన్స్ పెట్టాం. ఇవన్నీ బాగానే సెటిల్ అవుతున్న టైంలో బేబీకి, అదొక్కటే అనుకున్న టైంలో బేబీకి షుగర్స్ కూడా కంటిన్యూస్గా లో వస్తూ ఉన్నాయి.
ఇది ఎందుకు లో వస్తుందని చెక్ చేస్తే ఇన్సులిన్ లెవెల్స్ బేబీలో ఎక్కువ ఉన్నాయి. దానికి తగ్గట్టు వేరే మెడికేషన్ ఇవ్వడము, బ్లడ్ థిక్గా ఉంటే బేబీని బ్లడ్ని కూడా పలచపడడానికి బ్లడ్ పార్షల్ ఎక్స్చేంజ్ చేయడం. సో ఈ బేబీతో టర్మ్ బేబీ నెలనిండా బేబీ అయినా కానీ ఒక 1 వీక్ పట్టింది బేబీని స్టెబిలైజ్ చేయడానికి. ఇప్పుడు ఆ బేబీ 1 మంత్ ఉంది, కంప్లీట్ తల్లిపాల మీద చాలా చక్కగా ఉంది. అందుకే డాక్టర్లు దేవుళ్ళు అంటారు డాక్టర్ గారు, పునర్జన్మ ఇచ్చినట్లే కదా మళ్ళీ వాళ్ళకి. అది మనం హెల్ప్ చేయగలిగామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే చాలానే వచ్చాయి కదా, సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం తగ్గించగలం అన్నట్లుగా. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సి సెక్షన్ బేబీస్ సేఫ్గా డెలివరీ అవుతారా, నార్మల్ డెలివరీలో సేఫ్గా డెలివరీ అవుతారా? అంటే నార్మల్ డెలివరీ అనే దాని మీనింగ్ ఏంటంటే వెజన్ డెలివరీ, అన్ని వెజన్ డెలివరీ నార్మల్ డెలివరీ కాదు. నార్మల్ డెలివరీ అంటే స్పాంటేనియస్గా అది అయిపోవాలి. మనం ఏమి బేబీకి రావడానికి ఫోర్సిప్స్ కానీ వ్యాక్యూమ్ కానీ పెట్టుకోకుండా తల ముందుగా ప్రజెంట్ అవ్వాలి. బేబీ ఆ టైం లిమిట్లోనే బేబీ డెలివరీ, బేబీ పుట్టగానే ఏడవాలి, ఏ పెద్ద ఇంజురీస్ ఏమీ అవ్వకుండా. దాన్ని నార్మల్ డెలివరీ అంటారు. సో నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడైనా సిజేరియన్ సెక్షన్ కన్నా సేఫ్గానే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే సిజేరియన్ మంచిదా నార్మల్ మంచిదా అనే దానికన్నా ఏది ఆ బేబీకి అప్రాపరేట్ అనేది చూసుకోవాలి. నార్మల్ వెజన్ డెలివరీ అవ్వని బేబీని బలవంతంగా వెజన్ డెలివరీ చేయడం తప్పు. సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన బేబీని చేయకోకుండా వెజన్ డెలివరీ అని చేయడము తప్పు. అలా ఏమి లేని దానికి సిజేరియన్కి వెళ్ళిపోతాను ఒకసారి పేరెంట్స్ అడుగుతారు, నార్మల్గా ఉంది మేము ఇంత పెయిన్స్ పడలేమండి, మేము సిజేరియన్కి వెళ్ళిపోతాము అంటారు. వాళ్ళకి నచ్చి చెప్పి మీకు అంత ఫేవరబుల్గా ఉంది నార్మల్ డెలివరీ చేయొచ్చు అని చెప్పి నార్మల్ డెలివరీ చేయడానికి మనం ట్రై చేయాలి. తల బాగా ప్రెస్ అవుతుంది నార్మల్ డెలివరీలో అంటారు, వాస్తవమేనా డాక్టర్ గారు? ఈ మధ్య నేను ఎవరో అంటుంటే విన్నాను. అవునండి. ఇప్పుడు బేబీ కింద ఇలా వచ్చేటప్పుడు బర్త్ కెనాల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం మోల్డ్ అంటారన్నమాట, హెడ్ అంతా కంప్రెస్ అయ్యి మోల్డ్ అవుతుంది. బట్ అది కామనే, పుట్టిన తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా అయిపోతుంది, సెట్ అయిపోతుంది అండి. ఓకే. ఒక్కొక్కసారి పేగు మెడలో వేసుకొని పుడతారు కదా డాక్టర్ గారు, అప్పుడు అది ఎందుకు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే ఇప్పుడు అంబ్లికల్ కార్డ్ అంటే తల్లి నుంచి ప్లసెంటా నుంచి బేబీకి బ్లడ్ సప్లై వచ్చేది, అది ఒక్కోసారి బేబీ లోపల ఉన్నప్పుడు మెడకు చుట్టుకోవచ్చు. అది ఒకటో రెండో ఉంటే యూజువల్గా టైట్గా లేదు ఏం లేదంటే యూజువల్ నార్మల్ డెలివరీ చేసేటప్పుడు తీసేస్తారు. ఏది ఎక్కువ కాయిల్స్ ఉంది బాగా టైట్గా ఉందంటే వాళ్ళు ముందుగానే అసెస్ చేసినప్పుడే అప్పుడు సిజేరియన్ సెక్షన్ తీసుకుంటారు. అంటే ఒకసారి డెలివరీ అప్పుడు పుల్ అయింది అనుకోండి నెక్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే పుట్టగానే ఏడవాలి అంతే? ఏడవాలండి. ఏడవడం అంటే ఏంటి, బేబీ బ్రీత్ తీసుకోవడం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏడవరు అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు డెలివరీ అనేది ఒక స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్. నార్మల్ డెలివరీ అప్పుడు బేబీ మొత్తం ఆ యూట్రైన్స్ గర్భసంచి కాంట్రాక్ట్ అవుతుంది, ఆ బేబీని కూడా నొక్కుతుంది. అప్పుడు మనం అనుకున్నట్టు అంబిలికల్ కార్డ్ కంప్రెస్ అవుతుంది. సో ఇవన్నీ నొక్కుతూ బేబీ బయటకు వస్తున్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది బేబీకి. ఒక్కోసారి అలా డెలివరీ అయిన బేబీ ఆ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల ఏడవకపోవచ్చు. ఒక్కోసారి సరిగ్గా మానిటరింగ్ చేయలేకపోయిన అవకాశాలు ఉన్నప్పుడు ఆర్ బేబీ ఏదైనా వీక్గా ఉన్నప్పుడు కడుపులోనే హార్ట్ రేట్ బేబీకి డౌన్ అయిపోవచ్చు. ఆ టైంలో మనం నార్మల్ డెలివరీ ఇంకా ట్రై చేసామనుకోండి ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా తగ్గిపోయి బేబీ పుట్టగానే ఏడవకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఉమ్మునీరు మింగారు అందుకే మీ బాబుకి ఎక్కువ జలుబు వస్తుంది, పాపకి ఎక్కువ జలుబు వస్తుంది అంటారు, నిజమేనా డాక్టర్ గారు? అలా ఏం లేదండి. ఉమ్మునీరు ఇప్పుడు మీకు లంగ్స్ బేబీ కడుపులో ఉన్నప్పుడు ప్రతి బేబీ లంగ్స్లో ఉమ్మునీరే ఉంటుంది. సో ఆ ఉమ్మునీరు ఆల్రెడీ ముందు నుంచి ఉంది బేబీకి. ఒక్కొక్కసారి ఏమైందంటే డెలివరీ అప్పుడు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అది ఒకసారి లంగ్ పాత్వేలో అంటే మన ఊపిరితిత్తులకి వెళ్ళే ద్వారంలో ఎక్కడైనా పోయి అడ్డం పడి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. బట్ దానివల్ల ఫ్యూచర్లో యూజువల్గా ఏ ప్రాబ్లం ఉండదు. డాక్టర్ గారు, మోస్ట్ కామన్గా సరే బేబీ డెలివరీ అయ్యారు, ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకా వీక్లీ ఒకసారి ఫాలో అప్ అనేది ఉంటుంది కదా, అంటే మోస్ట్ కామన్గా ఇన్ జనరల్గా అసలు ఏం అడుగుతారు మిమ్మల్ని ఒక డౌట్ అంటే? పేరెంట్స్ యూజువల్గా వచ్చినప్పుడు 3 థింగ్స్ అడుగుతారండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఒకటి, నేను ఫీడింగ్ ఇస్తున్నానండి మరి సరిపోతుందో లేదో నాకైతే తెలియట్లేదు, ఎలా తెలుస్తుంది నాకు అని అడుగుతారు. రెండోది, మా బేబీకి జాండీస్ అది నాకు ఎందుకో కళ్ళు ఇంకెల్లో కనపడుతున్నాయి, జాండీస్ ఇది ఉందా లేదా అంట. మూడోది, ఏడుస్తూనే ఉంటుందండి మరి ఎందుకు ఏడుస్తుందో తెలియదు, అది బేబీకి ఆకలి ఏడుస్తుందా, ఏదైనా నొప్పి అవుతుందా, చెవిలో ఇన్ఫెక్షన్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఈ స్త్రీ కొంచెం కామన్గా అడుగుతుంటారండి. వెయిట్ గురించి కూడా అడుగుతారు? వెయిట్ అడుగుతారు. ఈ అదే మిల్క్ ఇస్తున్నామా లేదా, పెరుగుతుందా లేదా బేబీ మాకు తెలియట్లేదు ఎలా అని అడుగుతారు. ఎందుకు కొన్ని బేబీస్ సన్నగా ఉంటారు, కొన్ని బేబీస్ చబ్బిగా ఉంటారు డాక్టర్? అంటే దానికి 2 రీజన్స్ అండి. ఒకటి, ఫీడింగ్ సరిగ్గా అవుతుందో లేదో చూసుకోవడం. ఒకవేళ నిజంగా ఫీడింగ్ బాగానే అవుతుంది, స్టిల్ బేబీ మనకి ఎక్కువ చబ్బిగా అవసరం లేదు, బేబీ అప్రోప్రియేట్గా వెయిట్ పెరిగితే సరిపోతుంది. మనకి దాంట్లో చార్ట్స్ ఉన్నాయి, WHO చార్ట్స్ ఉన్నాయి, దాంట్లో బేబీ గ్రోత్ అనేది మానిటర్ చేస్తుంటాము. కొందరు బేబీస్ బాగా పెరుగుతారు, కొందరు బేబీస్ తక్కువ పెరుగుతారు బట్ పెరుగుతూ ఉంటారు, వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ లైన్ ఉంటుంది, ఆ లైన్లో పెరుగుతూ ఉన్నా కూడా పర్లేదు.
అది జెనెటిక్ పొటెన్షియల్ బట్టి డిపెండ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ బట్టి డిపెండ్ అవుతుంది, ఎంత ఫీడ్ ఇస్తున్నామని డిపెండ్ అవుతుంది. మన వరకు మనం అంత ఫీడ్ చక్కగా ఇస్తున్నాం బేబీకి, బ్రెయిన్ పరంగా యాక్టివ్గా ఉంటున్నాడు, గ్రోత్ అవుతూ ఉన్నాడు, తన పాత తను ఫాలో అవుతున్నాడు అంటే స్టిల్ మనం భయపడాల్సిన అవసరం లేదు. తల్లిపాలే ప్రధానమైన ఆహారం వాళ్ళకి, తల్లిపాలు లేని వాళ్ళు మనకు ఇప్పుడు ఎలాగైనా తల్లితో పాలు బేబీకి ఇవ్వడానికి చాలా ట్రై చేస్తుంటాము. మిల్క్ తక్కువైతే మిల్క్ పెంచుకోవడానికి ఎలాగ చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది. ఒక్కోసారి తల్లి పాలని బేబీ ల్యాచ్ చేయకపోతే కూడా మిల్క్ ప్రొడక్షన్ తక్కువైతుంది. దానికంటూ స్పెషలైజ్డ్ లాక్టేషనల్ కౌన్సిలర్స్ ఉన్నారు, ట్రైన్ అయిన వాళ్ళు, వాళ్ళ ద్వారా హెల్ప్ చేయించి మొత్తానికి అయితే తెస్తున్నాము. ఒకవేళ ఇంకా ఏం చేసినా అవ్వట్లేదు అంటే దెన్ ఇంకా అప్పుడు ఫార్ములా ఫీడ్స్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఫార్ములా మిల్క్ అంటే మిల్కేనా డాక్టర్ గారు అది? అవునండి, మిల్క్ పౌడర్లా ఉంటుంది. ఇప్పుడు పాలని పౌడర్లా చేసి దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత దాంట్లో అడిక్వేట్ కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మినరల్స్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒక ప్రోడక్ట్లా డబ్బాలా ఇస్తారు, పౌడర్ లాగా. దాన్ని మనకి ఎంత కావాలంటే రీకన్స్ట్రక్ట్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం. ఓకే, సరే. మీ ఫార్ములా మిల్క్ మీదే ఉన్నారనుకోండి, అసలు ఎన్ని ఇయర్స్ వరకు ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు? ఫస్ట్ 6 months అంటే 180 days వరకు యూజువల్గా బేబీస్కి మిల్కే ఇవ్వాలండి, మిగతావి ఏమి ఇవ్వము. దాని తర్వాత మనం ఫుడ్ అది స్టార్ట్ చేస్తాం. సో తల్లిపాలు అయితే 2 years వరకు డెఫినెట్గా ఇవ్వమంటాము. ఫార్ములా మిల్క్ అంటే స్లోగా 6 months నిండిన తర్వాత 180 days అయిన తర్వాత మిల్క్ అనేది బయట మిల్క్ అనేది పెద్ద యూజ్ ఏమి ఉండదండి. స్లోగా తగ్గించుకుంటూ వచ్చేసి మోస్ట్లీ బై 1 year వరకు వాళ్ళని కంప్లీట్గా ఫుడ్ మీదకి తీసుకొచ్చి మిల్క్ అనేది ఒక మార్నింగ్ కొంచెం, నైట్ పడుకోవడానికి కొంచెం అలా ఇస్తే సరిపోతుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు మోస్ట్ కామన్గా 3 things అడుగుతారని చెప్పారు. పాలు సరిపోయాయా లేదా, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తల్లి పాలు ఇచ్చిన తర్వాత బేబీ అట్లీస్ట్ ఒక 20-30 minutes తల్లి పాలు ఇవ్వగలుగుతున్నారు. ఇచ్చిన తర్వాత బేబీ ఒక 1.5 hour to 2 hours పడుకుంటుంది. ఒక 24 hours యూరిన్ ఒక 5 to 6 times చేస్తుంది బేబీ. ఆ యూరిన్ కలర్ నార్మల్ కానీ లైట్ ఎల్లో కలర్ కానీ ఉంటే సరిపోతుంది. తర్వాత బేబీ ఇనిషియల్గా 3-4 days వెయిట్ తగ్గుతారు. దాని తర్వాత పుట్ ఆన్ అయ్యి బట్ 10th day కల్లా బేబీ తన బర్త్ వెయిట్ రీచ్ అవ్వడం, మాక్సిమం 12 daysకి. అక్కడి నుంచి ప్రతి వారానికి ఒక 150 to 200 grams వెయిట్ పెరుగుతున్నారు బేబీ. అండ్ మదర్కి పాలిచ్చిన తర్వాత ఆ టైట్గా అదంతా తగ్గుతుంది బ్రెస్ట్లో అంటే బాగానే ఉన్నట్టు. ఒక్కోసారి పిల్లలు యూరిన్లో బ్లడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని యూరేట్ క్రిస్టల్స్ అంటారు. అంటే సరిగ్గా ఫీడ్ అవ్వకపోతే ఆ యూరేట్ క్రిస్టల్స్ లాంటివి వస్తూ ఉంటాయి, కొంచెం డార్క్ కలర్ యూరేట్ క్రిస్టల్స్ లాంటి. అది బ్లడ్ కాదు, అది ఫీడింగ్ తక్కువ వెళ్ళడం వల్ల వచ్చింది. అప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఫీడింగ్ ఇస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కడుపు నిండా బేబీకి మిల్క్ ఇవ్వాల్సింది, తల్లిపాలు అయితే. ఫార్ములా మిల్క్ అంటే మీరు చెప్తారు కాబట్టి మెజర్ బట్టి ఇవ్వాల్సి వస్తుంది. పాలు తర్వాత ఏదైనా తిన్న తర్వాత వాళ్ళకి బర్పింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే డాక్టర్? అవునండి, చేయాల్సింది. ఎందుకంటే పాలు తాగేటప్పుడు ఎక్కువ గాలి కూడా తీసుకుంటారు, దానివల్ల పొట్ట ఉబ్బేసి అది రిఫ్లెక్స్ లాగా బయటికి తనుకోవడానికి ట్రై చేస్తుంటుంది. బర్పింగ్ చేసామనుకోండి అదంతా బయటకు వచ్చేస్తుంది, ఆ ఎయిర్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది వాళ్ళకి. జాండీస్ అంటే మనం మోస్ట్ కామన్గా చూస్తామండి, అందరి బేబీలో జాండీస్ ఉంటుంది, బట్ ఎక్కువ ఉంటేనే మనం ట్రీట్మెంట్ చేస్తాం. పుట్టిన బేబీస్ అందరికీ జాండీస్ టెస్ట్ అనేది చేస్తారు. 48 hours చేస్తామండి జాండీస్ టెస్ట్. ఓకే, తగ్గిపోయి మళ్ళీ వస్తూ ఉంటుందా? రొటీన్గా ఫస్ట్ 5 to 8 days వరకు జాండీస్ పెరగచ్చండి. ఇది నార్మల్గా ఏం లేవు రిస్క్ ఫ్యాక్టర్స్, బేబీ బాగానే ఫీడింగ్ అవుతుంది, మదర్ బ్లడ్ గ్రూప్ బేబీ బ్లడ్ గ్రూప్ డిఫరెన్స్ ఏం లేదంటే 5 to 8 days వరకు జాండీస్ పెరిగేసి తర్వాత తగ్గిపోతుందండి. కొందరిలో మీరు అడిగినట్టు మాటిమాటికి వస్తుందంటే వాళ్ళు తల్లిలో బేబీలో బ్లడ్ గ్రూప్ డిఫరెన్సెస్ కానీ, అంటే తల్లి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా, తల్లి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ ఏ ఆర్ బి పాజిటివ్ ఉన్నా, ఆర్ కొందరు బేబీస్లో ఏంటంటే బ్లడ్ బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, లైక్ G6PD డెఫిషియన్స్ అంటారు, హెడ్ స్పిరోసైట్స్ అంటారు, ఆర్ఎల్స్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న బేబీస్లో, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా జాండీస్ మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి అంటే ఫీడింగ్ సరిగ్గా అవ్వకపోతే మోషన్ సరిగ్గా వెళ్ళరు బేబీ, అప్పుడు కూడా జాండీస్ మెటీరియల్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, దాన్ని ఎంట్రోపాటిక్ రీసర్క్యులేషన్ వల్ల వచ్చే జాండీస్ అంటారు, దాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటారు. దానివల్ల కూడా జాండీస్ మళ్ళీ రావచ్చు. ఓకే, కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుంది చిన్నపిల్లల్లో, అంటే మంత్స్ బేబీస్లో? వాళ్ళకి ఏమి హార్డ్ ఫుడ్ ఇవ్వరు కదా. అంటే తల్లి పాలులో ఉన్న బేబీస్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుందండి కాన్స్టిపేషన్. ఫార్ములా మిల్క్ ఉన్న బేబీస్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫార్ములా మిల్క్లో మోర్ కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, దానివల్ల కొంచెం డైజెషన్ అనేది ఇబ్బందిగా ఉంటుంది బేబీస్కి, దానివల్ల కాన్స్టిపేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ చాలా వరకు యూజువల్లీ 4-5 days వరకు వెయిట్ చేస్తే వాళ్ళు పాస్ చేస్తూ ఉంటారు. నార్మల్ బేబీస్లో ఎందుకు బ్రెస్ట్ ఫీడ్ బేబీస్లో కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే ఒక్కోసారి బాడీలో ఇంటెస్టైన్ మూమెంట్స్ అవి తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి మోషన్ వచ్చినప్పుడు ఒక కోఆర్డినేషన్ రావాలి, మూమెంట్ ఇంటెస్టైన్ మూమెంట్తో పాటు అట్ ద సేమ్ టైం యానల్ స్ఫింక్టర్ అనేది ఓపెన్ అవ్వాలి, ఆ కోఆర్డినేషన్ కొంచెం రావడానికి టైం పట్టినప్పుడు కూడా కాన్స్టిపేషన్లా ఉండొచ్చు.
మరి మా రిచువల్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి కళ్ళకి కాటుకు పెడితే పెద్దగా కళ్ళు అవుతాయి అని. సో అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కళ్ళకి కాటుకు పెట్టొద్దు అంటారు, మరి ఎట్లా డాక్టర్ గారు? అంటే కళ్ళకి కాటుక ఇప్పుడు ఈ ఫ్రాంక్ అంటే కళ్ళకి కాటుక పెడితే పెద్దగా అవ్వవండి. ఇంకా ఏమవుతుందంటే కాటుకలు పెట్టడం వల్ల ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ రావడము, కళ్ళలో కంజక్టివల్ ఇన్ఫెక్షన్స్ రావడము, లెడ్ కలుస్తుంది కాజల్ తయారు చేసే దానివల్ల లెడ్ పాయిజనింగ్ అవడం, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అంతే తప్ప కళ్ళకైతే ఏమీ పెరగడం అంటూ సైంటిఫిక్గా ఎక్కడా లేదు. సో పెట్టకపోవడమే మంచిదండి. కొందరు అంటారు ఇంట్లో తయారు చేసుకుంటాం అంటారు, బట్ ఇంట్లో చేసుకునేది కూడా బయట ప్రోడక్ట్స్ తెచ్చి మనం ఇంట్లో చేసుకుంటున్నాం, అంతే తప్ప మన ఇంట్లో ఏం పండించుకుని ఏం చేసుకోవట్లేదు కదా. స్టిల్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల యూజ్ లేదు బేసిక్గా. కాటుకు పెడితే కళ్ళు పెద్దగా అవ్వండి. ఇంకొకటి, అది స్నానం చేయించే రోజు నుంచి ఇక్కడ మాడు దగ్గర మెత్తటి ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ దాన్ని గట్టిగా అనేసి అంటే తొందరగా క్లోజ్ అవుతుంది అని బాగా మర్దన చేస్తూ ఉంటాం. డాక్టర్స్ వార్న్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదని. ఏమవుతుంది డాక్టర్? అంటే యాక్చువల్లీ ఇది యాంటీరియర్ ఫార్డినెల్లా అంటారండి. ఇది పుట్టినప్పుడు ఓపెన్ గానే ఉంటుంది, యూజువల్గా 15 to 18 months అదంతా అదే క్లోజ్ అయిపోద్ది. అది బేబీస్కి సాఫ్ట్గా ఉందని ఇక్కడ వేసి ఇక్కడ నొక్కితే దాని కింద డైరెక్ట్గా బ్రెయిన్లో వాటర్ ఉంటుంది, మనం సిఎస్ఎఫ్ అంటారు దాన్ని, సిఎస్ఎఫ్ కనెక్షన్ ఉంటుంది. ఇది నొక్కగానే ఆ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల బేబీకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవ్వడం, బ్లీడింగ్ అవ్వడము, వాంతులు అవ్వడం జరుగుతుంది తప్ప ఇది క్లోజ్ అవ్వదండి. సో దానివల్ల యూజ్ లేదు, నష్టమే ఎక్కువ ఉంది, సో చేయకూడదండి. అయితే రకరకాల ఇప్పుడు కొన్ని రకాల దేవుడు బొమ్మలు అలాంటివి లాకెట్స్ అన్ని వేస్తూ ఉంటారు, కొందరైతే తాయెత్తులు అలాంటివి కడుతూ ఉంటారు, అది కూడా మంచిది కాదంటున్నారు. అదే అండి, దాంట్లో ఇప్పుడు ఏదో మెటల్ వాడతారు, ఆ మెటల్ పడచ్చు పడకపోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే ముందుకి ఇప్పటికీ అంటే కొందరు పేరెంట్స్ అంటారు, గ్రాండ్ మదర్స్ అంటారు, మేము ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం మీకేసాము, మీ మదర్స్కి వేసాము, వీళ్ళకి ఎందుకు వేయకూడదు అంటారు. గ్రాండ్ మదర్స్ ఎక్కువ డెనీ చేస్తూ ఉంటారు. అవును, అంటే వాళ్ళ టైంలో ఉన్న బేబీస్ పిల్లలు ఆ ఎన్విరాన్మెంట్ వేరే, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ వేరే. అప్పుడు ఉన్నట్టు ప్యూర్గా ఉండిండొచ్చు, ఇప్పుడు చాలా వరకు అడల్టరేట్ అయిపోతున్నాయి కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డదని మనం చెప్పలేకపోతున్నాం అండి. దానివల్ల సైంటిఫిక్ అయితే ప్రూవన్ లేదు, బిలీఫ్ ఉండొచ్చు, బిలీఫ్ మనం తప్పనట్లేదు, కానీ ఈ కల్తీ వల్ల ఈ చాలా సున్నితంగా ఉంటున్నారు ఇప్పుడు పుట్టే పిల్లలు. మీ అందరి పిల్లలు అలాగే ఉంటున్నారు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వాడడం వల్ల అది ఏదైనా రియాక్షన్ లా వచ్చింది అనుకోండి, యూజ్ ఉందో లేదో తెలియకోకుండా కొత్తగా మనం వేరే ప్రాబ్లం తెచ్చుకోవడం అవుతుంది. బొడ్డు కూడా క్లిప్ వేసి ఇస్తారు బేబీ, మాకు అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనే కంప్లైంట్ ఉంటుంది డాక్టర్ గారు. అదే అండి, దాన్ని ఆంఫలైటిస్ అంటారు, బొడ్డు పేగ్ దగ్గర, బొడ్డు పేగ్ అంటారు. అది యూజువల్గా మనం మీ క్లాంప్ చేసి ఇచ్చిన తర్వాత కూడా కొంచెం ఉంటుంది, అది ఒక 1 weekలో అలా ఊడిపోతుంది. ఊడిపోతున్నప్పుడు కొంచెం బ్లడ్ లాగా కొంచెం వాటర్ లాగా వస్తుంది, దాన్ని ఏం చేయకోకుండా ఎంతవరకు వదిలేస్తే అంత మంచిది. కాకపోతే ఇంత ముందులాగా దాని మీద ఆయిల్ వేయడము, దాని మీద పసుపు రాయడము, ఏదైనా రాస్తే కొత్తగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలా విధంగా డైపర్ కూడా బొడ్డు కింద వేసుకొని ఉండాలి, బొడ్డు పైన కవర్ చేసామనుకోండి, యూరిన్ పోసినప్పుడు బేబీకి ఆ యూరిన్ వెళ్ళి బొడ్డు దగ్గరికి వెళ్ళి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మేము చూసిన వరకు చాలా వరకు ఎవరైతే ఆ ఆంఫలైటిస్ అనేది వచ్చిందో డెఫినెట్గా దాంట్లో 90% ఆఫ్ టైము వాళ్ళు దాన్ని ఏదో రకంగా టచ్ చేయడము, క్లీన్ చేయడము, అన్నెసరీగా దానికి ఏదైనా పౌడర్స్ రాయడమో చేసిన వాళ్ళే ఉన్నారు. డైపర్స్ అంటే బొడ్డు కిందకే వేయాలి, బొడ్డు కిందకే వేయాలండి ఎప్పుడు. అసలు డైపర్స్ వాడడం మంచిదేనా డాక్టర్? అసలు డైపర్స్ బేసిక్గా డైపర్స్ కనుక్కుంది ఎందుకంటే నార్మల్గా క్లాత్ డైపర్ వేసారనుకోండి తడిచిపోతుంది మొత్తం, అది తడిచిన దాంతో మన స్కిన్ కాంటాక్ట్లో ఉండి ర్యాషెస్లా ఫామ్ అవుతుంది. అందుకని డైపర్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకొని ఆ తడిదనాన్ని బేబీ స్కిన్ని టచ్ అవ్వకుండా లోపలికి అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. అప్రాపరేట్గా యూజ్ చేస్తే డైపర్ ర్యాషెస్ అవ్వండి. మనం తెలియక ఏం చేస్తారని చాలామంది వేసాం కదా అని కొత్త పేరెంట్స్ చాలామంది తెలియదు, ఒక 6 hours 8 hours అలా తీయకోకుండా ఉంటారు. అదేమైనా దాని కెపాసిటీ దాటిపోయిన తర్వాత అది సోక్ అయిపోతుంటుంది, బయటికి మనకు కనపడదు, తడిగా తెలియదు. సో దానివల్ల ఎక్కువసేపు తామ ఉండడం వల్ల ర్యాషెస్ వస్తున్నాయి. రెండోది ప్రాబ్లం ఏంటంటే డైపర్తో వేసినప్పుడు మోషన్ అయినప్పుడు చాలా వరకు తెలియకపోవచ్చు, ఆ మోషన్ అనేది కాంటాక్ట్లో ఉండడం వల్ల స్కిన్ మొత్తం ఉలిసిపోయి అగైన్ ర్యాష్లా ఫామ్ అవుతుంది. అదే క్లాత్ వేసామనుకోండి వెంటనే స్మెల్ వచ్చేయడం వల్ల వెంటనే మార్చేస్తున్నారు. సో ఈ రెండు చూసుకుంటూ సైజ్ తగ్గట్టు డైపర్ వేసుకొని టైంకి తీసి మార్చేస్తూ మంచి క్వాలిటీ డైపర్ వేసుకుంటే మంచిదండి. యాక్చువల్ డైపర్ వాడడమే మంచిది. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే వాళ్ళ క్లాత్స్ కూడా చాలా బ్రీతబుల్ క్లాత్సే ఉండాలి. అవునండి, ఎంత చేసినా ఎంత హైజీన్గా ఉన్నా కానీ మంత్లో ఒక 2 times అయినా జలుబు వస్తుందనే కంప్లైంట్ అనేది ఉంటుంది. జలుబు అనేది కామన్గా ఉంటుందా, నార్మలా, ఎట్లా డాక్టర్ గారు? అంటే చాలా మంది మా బేబీ జలుబు వచ్చేసిందండి, తుమ్ముతుందండి అని తీసుకొస్తారు. తుమ్ము అనేది జలుబు వల్ల కూడా రావచ్చు, లేదంటే ఏదైనా పర్ఫ్యూమ్స్ వల్ల కానీ, ఇంట్లో క్లీన్ చేసే లిక్విడ్ స్మెల్ వల్ల కానీ, వంట చేసే స్మెల్, ఇవన్నీ వాళ్ళ కొత్తగా ఉంటాయి. జస్ట్ తుమ్ముతుంది బేబీ అంటే ఇట్స్ ఓకే.
కానీ బేబీ ముక్కులోంచి కారుతుంది, దగ్గు వస్తుంది అంటే, లైట్గా జ్వరం వస్తుంది అది అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ జలుబు ఉండొచ్చు. ఆ టైంలో ఎందుకు వస్తుందంటే మనలో ఎవరికన్నా ఇన్ఫెక్షన్ ఉంటే మన బేబీని వెతుకుంటున్నాము, ముద్దు పెట్టుకుంటున్నాము, దగ్గరికి వెళ్తున్నాము, మాస్క్ వేసుకోవట్లేదు, మన నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. మనమే ఇస్తున్నాం అడల్ట్గా పేరెంట్స్ కానీ లేదంటే ఎల్డర్ సిబ్లింగ్స్ కానీ. ఎస్పెషలీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, పెద్ద పాప స్కూల్కి వెళ్తుంటుంది, స్కూల్లో ఎవరితోనే ఆడుకుంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఆ పాప తీసుకొచ్చి వాళ్ళ యంగర్ బేబీకి సిబ్లింగ్కి ఇచ్చేస్తారు అనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఓకే, జలుబు వస్తే అది ఒక వ్యాక్సిన్ లాగా అనుకోవాలా లేదంటే ఎట్లా? అంటే అసలు రాకోకుండా మంచిదండి. ఎస్పెషల్లీ ఫస్ట్ 6 monthsలో పిల్లలకి మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వలేము, వాళ్ళకి అర్థం కాదు, ఏదన్నా వచ్చినా నిమోనియా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో రాకోకుండాదే మంచిది. బట్ యాజ్ మీరు అన్నట్టు వచ్చి లైట్గానే వెళ్ళిపోతుందంటే అది డెఫినెట్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలానే మనం అందుకొని తెచ్చుకోకూడదు. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు ఇది వర్షాకాలం, అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు పిల్లలు? ఇప్పుడు ఎక్కువ శాతం 3 రకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి. ఒకటి మీరు అన్నట్టు కాఫ్, కోల్డ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది ఫీవర్తో వస్తున్నారు. రెండోది ఫీవర్, తలనొప్పి, కాళ్ళ నొప్పులు దాంతో వస్తున్నారు. మూడోది స్కిన్ అంతా డ్రై అవ్వడము, స్కిన్ దగ్గర ర్యాషెస్ రావడం, ఇలా వస్తున్నారండి. వీటి నుంచి మనం ఎట్లా అసలు ప్రివెన్షన్? సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవాలంటే మనం ఎక్కువ శాతం ఇలాగా ఒకటే రూమ్లో ఉండకోకుండా, రూమ్ని ఎక్కువ డ్యాంప్గా వండుకోకుండా క్లీన్గా ఉంచుకోవడము, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అది తినడము, అండ్ స్టోర్డ్ ఫుడ్ అవి తినకోకుండము, ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేస్లో వెళ్ళకపోవడము, మాస్క్స్ అవి వేసుకోవడము, చల్ల ప్రదేశాల్లో వితౌట్ మాస్క్ వెళ్ళకోకుండము, ఎక్కువ కూల్ ఐటమ్స్ అవి తినకోకుండా ఉండడం మంచిది. ఈ మస్కిటోస్ నుంచి వచ్చేవి, ఈ డెంగ్యూ ఫీవర్లు ఇలాంటివన్నీ చేసుకోవడానికి డ్రెస్ అంతా ఫుల్ డ్రెస్ వేసుకోవడము, సో దట్ దుమ్మలు కొట్టడానికి అవకాశం లేకోకుండా, ఇంట్లో ఎక్కడ స్టోర్డ్ వాటర్ కానీ, ప్లాంట్స్లో కానీ స్టోర్డ్ వాటర్ కానీ ఇలా ఉంచుకోకుండా క్లీన్ చేసుకోవడము, మస్కిటో నెట్స్ అవి వాడడము, తర్వాత ఏదన్నా ఎక్కడికన్నా వెళ్తుంటే ఎక్కడ మస్కిటోస్ ఏమన్నా లేని ప్రదేశాల్లో ఎక్కువ తిరగడము, ఇలా చేయాలండి. ఓకే, ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్ అనేవి రాకుండా వ్యాక్సిన్స్ ఇస్తారు కదా డాక్టర్ గారు. సో వ్యాక్సిన్స్ అసలు ఏమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయి? సో అంటే మేము మర్చిపోతున్న వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా మనకు టూ సెట్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, అంటే 2 different షెడ్యూల్స్ ఉంటాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసిన వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇవన్నీ మ్యాండేటరీ వ్యాక్సిన్. ఇవి 100% వేయించుకోవాలి. అంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు. ఇవి ఎందుకంటే దీనివల్ల లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉంటాయి. ఇది మీరు గవర్నమెంట్లో అయినా వేయించుకోవచ్చు, ప్రైవేట్లో అయినా వేయించుకోవచ్చు. ఎక్కడ వేసినా దాని ఎఫెక్ట్ అయితే ఈక్వల్గానే ఉంటుంది. సపోజ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఇఫ్ అఫోర్డబుల్ అయితే, లైక్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్స్, టైఫాయిడ్ వ్యాక్సిన్, అండ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్స్, మెనింజోకోకల్ వ్యాక్సిన్స్, జపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్స్, ఇవన్నీ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్. ఇవన్నీ మనకు ఒకవేళ అఫోర్డబుల్ ఉంటే డెఫినెట్గా వేయించుకుంటే మంచిదండి. ఎస్, ఎప్పుడైనా అంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ మర్చిపోయారు అనేది అట్లా ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? ఈ స్కెడ్యూల్లో మర్చిపోతే ఏం అవ్వదులే అనే వ్యాక్సిన్ ఏమైనా ఉందా? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసి అయితే మ్యాండేటరీ అండి, అసలు మిస్ అవ్వకూడదు. డెఫినెట్గా అన్ని వేయించుకోవాలి. ఎందుకంటే అది జీవితాంతం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన సరౌండింగ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాలి. ఈ మనం చెప్పిన ఇందాక కొన్ని గవర్నమెంట్ షెడ్యూల్లో లేని వ్యాక్సిన్స్లో అట్లీస్ట్ ఒక ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అయితే పిల్లలకి వేయించాలండి. అంటే ఎంత ఏజ్ వరకు ఈ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి? 10 years వరకు ఉన్నాయండి బేబీస్కి. అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వెళ్తుంది, గ్యాప్ అనేది పెరుగుతూ వెళ్తుంది. లాస్ట్ 10 years వరకు ఉంది వ్యాక్సిన్. పీడియాట్రిషియన్ అంటే 10 years వరకు ఉన్న పిల్లల్ని చూస్తారా? అంటే ఎవరైనా జనరల్ పీడియాట్రిక్స్ చేసిన వాళ్ళు యూజువల్ 14 to 16 years పిల్లల్ని చూస్తామండి. 14 to 16 years అప్పటి వరకు చూస్తాం. ఓకే, అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు తెలియదు అసలు. ఇప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చిందంటే జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్తాం కదా, అది పీడియాట్రిక్ కిందకే వస్తుంది. ఎస్, అయితే డాక్టర్ గారు మనం చూస్తూ ఉంటాం, అంటే ఇప్పుడు మనం పెరిగే దశలో కూడా కొన్ని చూస్తూ ఉంటాము. బేబీస్లో కొన్ని అబ్నార్మల్గా కనిపించినవి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది నార్మలే అనేవి ఉంటాయి. సో వాటిలో బ్రెస్ట్లో మిల్క్ ఉన్నట్లుగా, కొంచెం బ్రెస్ట్ పెద్దదిగా ఉన్నట్లుగా అది మనం చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పాలు పిండేయాలి అలా చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే అది ఏంటి డాక్టర్ గారు అలాంటి కండిషను? ఇప్పుడు బ్రెస్ట్ ఒకసారి ఆడపిల్లలు కానీ మగపిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు కొంచెం వాపు వచ్చినట్టు ఉంటుంది, దాంట్లోంచి కొంచెం మిల్క్ లాగా ఉన్నట్టు కూడా కారుతూ ఉంటుంది. ఇది ఏదో ఒక్కోసారి అంటారు అది పిండేస్తే తల్లిపాలు విచ్ మిల్క్ అది అంటారు, అది తీసేసేయాలి, అది ఉంటే పెద్ద ఇన్ఫెక్షన్ అయిపోద్ది అంటుంటారు. అది ఏదో ఇన్ఫెక్షన్ వల్ల కాదండి, తల్లిలో ఉన్న హార్మోన్స్ బేబీలో వెళ్ళడం వల్ల కొంచెం బ్రెస్ట్ హైపర్ట్రోఫీ అది అవుతుంది ఇనీషియల్గా.
అది హార్మోన్ లెవెల్స్ మళ్ళీ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఈ లోపల మన పెద్దవాళ్ళు ఎవరైనా అది పిండేయాలండి అది ఇదండి చెప్పి బలవంతంగా పిండడం వల్ల అనవసరంగా ఒకటి ఏ నొప్పి లేదని మన పిండడం వల్ల నొప్పి స్టార్ట్ అవుతుంది బేబీకి, దానివల్ల ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. ఇలా టచ్ చేయడం వల్ల అక్కడ ఏం లేదు, ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ వెళ్ళేసి అబ్సెస్ ఫామ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా ఏదన్నా ఉన్నప్పుడు అది వదిలేయడమే మంచిది. అది కాదు అది చాలా రెడ్ అయిపోతుంది, తగులుతుంటే పెయిన్ అయిపోతుంది అంటే అప్పుడు డెఫినెట్గా పీడియాట్రిషియన్ చూపిస్తే చూసి అది ఇన్ఫెక్షనా లేదంటే జస్ట్ మనం అనుకున్నట్టు హార్మోనల్ వల్ల వచ్చిందా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు స్టేజెస్ వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఈ స్టేజ్లో వీళ్ళు ఇది చేస్తారు అని మాట్లాడుకుంటే ఇప్పుడు క్రాలింగ్ అది ఏ ఏజ్లో చేస్తారు? సో క్రాలింగ్ బేబీస్ యూజువల్గా 8 months 7 months నుంచి స్టార్ట్ చేస్తారండి. 8 to 9 months వరకు చాలా బాగా చేస్తారు క్రాలింగ్. తర్వాత బేబీ యూజువల్గా 1 year ఆ టైంకి నిలబడడం అది స్టార్ట్ చేస్తారు. కొందరు ఈ మధ్య సర్ప్రైజ్గా 10 to 11 monthsకే పిల్లలు ఎస్పెషలీ ఆడపిల్లలు నిల్చుని పోతున్నారు, నడుస్తున్నారు. మరి ఇది బికాస్ ఆఫ్ ఎవల్యూషన్ అనాలో తెలియదు. ఇంతకుముందు అయితే అట్లీస్ట్ 1 yearకే యూజువల్గా నిల్చునే వాళ్ళు, 15 monthsకి కొంచెం బాగా నడిచేవాళ్ళు, 15 to 18 months కన్నా ఇంకా నడవకపోతే డిలే అనేవాళ్ళు. బట్ ఈ మధ్య రెండు వైపులు జరుగుతున్నాయి. కొందరు 1 yearకే నడిచేస్తున్నారు, కొందరు 15 to 18 months వరకు చిన్న చిన్న అడుగులు వేసుకొని నిలబడుతున్నారు. బట్ డెఫినెట్గా 15 to 18 months కల్లా బేబీ నడవట్లేదు అంటే ఒక్కసారి పీడియాట్రిషియన్ చూపిస్తే అసెస్ చేసి ఏ ప్రాబ్లం లేదంటే మనం మళ్ళీ కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు. అంటే ఎట్లా వాళ్ళు నార్మల్గా ఉన్నారా, నార్మల్గా నడుస్తారు అనేది మేము ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదన్నా బేబీకి నిల్చోవాలి అనే ఒక థాట్ రాగానే బేబీ ఏదన్నా పట్టుకొని లేవడానికి ట్రై చేస్తూ ఉంటారండి. దాన్ని పట్టుకొని నిలబడుతుంది అంటే సో లెగ్స్లో స్ట్రెంత్ అది బాగానే ఉంది, జస్ట్ ఒక సపోర్ట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగా మనం ఫ్రీక్వెంట్గా దాని తర్వాత ఒక అడుగు వేయడము, పక్కన నడవడము ఇలా చేస్తూ ఉంటారు. స్లోగా ఒక్కోసారి ఎప్పుడన్నా వదిలేసి ఒక అడుగు పక్కన వేసేటప్పుడు వదిలేసి నిల్చుంటారు. సో ఇలాంటిగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అంటే బేబీ నడవడానికి బేబీకి ఉన్న ఎనర్జీ కానీ మజిల్స్లో ఉన్న స్ట్రెంత్ కానీ డెవలప్ అవుతుంది అని అనుకోవచ్చు. ఈ క్రమేణా కొందరు ఏం చేస్తున్నారంటే వాకర్స్ ఇస్తున్నారండి. సో వాకర్స్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా చిన్నప్పుడు చాలా మందికి ఇచ్చేవాళ్ళు. మనము చిన్నప్పుడు అందరి ఇళ్ళలో వాకర్స్ ఉండేవి. సో అప్పుడు తెలియకుండా వాకర్స్ నడిపిస్తున్నారు, అది వాకర్స్ హెల్ప్ అవుతుంది బేబీ ఫాస్ట్ నడవడానికి, తొందర నడవడానికి అంటున్నారు. తర్వాత దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఆ వాకర్స్ ఉండడం వల్ల 4 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి, ఆ వాకర్ ఉందనే సపోర్ట్తో బేబీ తన బరువు తన మీద వేసుకోకపోవడం వల్ల ఈ మజిల్స్ అంతా డెవలప్మెంట్కి లేట్ అయిపోతుంది కాళ్ళలో మజిల్స్. సో వాకర్స్ వాడడం వల్ల అడ్వాంటేజ్ కన్నా డిలే ఎక్కువ అయిపోతుంది. రెండోది, ఒకసారి హైట్ అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి, చిన్న బేబీ పెద్ద వాకర్లో వేసామనుకోండి, కాళ్ళు ఇలా పెట్టేసి నడవడం వల్ల టో వాకింగ్ వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళకి అబ్నార్మల్ వాకింగ్ వస్తుంది. అబ్నార్మల్ టోతో ఇట్లా ఎప్పుడు నడవకూడదు. మనం ఎప్పుడైనా మొత్తం ఫుట్ అంతా పెట్టి నడవాలి. ఓన్లీ ఇట్లా టో పెట్టి కంటిన్యూస్గా ఎప్పుడన్నా ఒకసారి అంటే ఆడుకుంటూ చేయొచ్చు. అదే పనిగా టో వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, అది అబ్నార్మల్. అది మూడోది, వీళ్ళకి ఆ వాకర్లో ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని తెలియదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం వల్ల అవసరం లేని ప్లేసులకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఏదైనా జారి పడిపోవడము, లేదంటే నాలుగోది టక్కనే ఏదైనా తగిలించుకొని పైనుంచి కింద పడిపోవడము, చాలా యాక్సిడెంట్స్ అయిపోయాయి. అందుకే అమెరికన్ అక్కడ పీడియాట్రిక్స్ స్ట్రిక్ట్గా అసలు వాకర్ అనేది వాడకూడదు అని చెప్పేశారు. మరి వాళ్ళకి వాకింగ్ ఎలా నేర్పించాలి? ఎవరు వాకింగ్ మనం నేర్పించిన అవసరం లేదు, వాళ్ళంతకు వాళ్ళు లేచి నడుస్తారు. మనకు కావాలంటే మన హ్యాండ్ పట్టుకొని నడిపించడం వల్ల వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళే పట్టుకుంటారు, కింద పడిపోకుండా మనం చూసుకుంటుంటాం అంతే. ఓకే. ఇంకొకటి డాక్టర్ గారు, వాళ్ళు మైల్ స్టోన్స్లో అంటే కొన్ని చూస్తుంటాం, వాళ్ళు తల ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు లేదా కింద కొట్టేసుకుంటూ ఉంటారు. అది ఏంటి, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటారా? అది ఏంటి అంటే అది ఒక టైం పీరియడ్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టెంపర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. టెంపర్ టాంట్రమ్స్ అంటారు. ఎస్పెషలీ 1 year దాటిన నుంచి 4 years వరకు వాళ్ళ కోపాన్ని వాళ్ళు అదుపు చేసుకోలేరు. ఆ టైంలో ఎక్కువ ఏడవడము, కింద పడుకొని ఇలా కొట్టేసుకోవడము, లేదంటే దగ్గర ఉన్నవన్నీ తీసుకొని కొట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది టెంపర్ టాంట్రమ్స్ అంటారు అన్నమాట. అలా కాదు, ఇంకా పర్సిస్టెంట్గా అలాగే కొట్టుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉంది, మాట్లాడడంలో డిలే ఉంది అంటే అది వేరేది, దానికి వేరే కైండ్ ఆఫ్ డిజార్డర్, డెవలప్మెంటల్ బిహేవియర్ డిజార్డర్స్ అంటారు. అలా కాదు ఊరికి ఏడ్చినప్పుడే కొట్టుకుంటున్నా అంటే టెంపర్ టాంట్రమ్స్. అది మనం మా బేబీని డివేట్ చేయడము, పాసిఫై చేయడము, అలా అని చెప్పి అదే టైంలో వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేయకూడదు. ఇస్తే అది అలవాటు అయిపోద్ది వాళ్ళకి. అని ఇలా కొట్టుకుంటే మా నాన్న మా అమ్మ ఇస్తారని చెప్పేసి అలా ట్రై చేస్తుంటారు. అలా చేయకుండా ఆ టైంలో అరే అదేదో ఉంది అక్కడికి వెళ్దామని అలా డివేట్ చేస్తే ఆటోమేటిక్గా స్లోగా 4 yearsకి సెట్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు బేబీకి అన్ని రకాల ఫుడ్స్ ఇస్తున్నాము, వాళ్ళకి న్యూట్రిషియస్ ఇస్తున్నాము అని మనకి ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు? పెద్ద బేబీస్కి, పెద్ద పిల్లలకి తెలుస్తుందంటే వాళ్ళ గ్రోత్ అది బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ బాగానే ఉంటుంది, మల్టీవిటమిన్ డెఫిషియన్సీ అంతా ఏం లేదు, వాళ్ళకి స్కిన్ చేంజెస్ లాంటివి కూడా ఏం లేవు అంటే బాగున్నట్టే అండి. అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నాండి. బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి ఎప్పుడైనా, ఒకటే ఎక్కువ అని కాదు.
బ్యాలెన్స్ డైట్ అంటే వాళ్ళకి అడిక్వేట్ క్యాలరీస్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ ఇవ్వాలి, ప్రోటీన్ ఇవ్వాలి, మినరల్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి. అంతేకాని ఓన్లీ ప్రోటీన్ రిచ్ డైటే ఇవ్వకూడదు, ఓన్లీ హై కార్బోహైడ్రేట్ రిచ్ డైటే ఇవ్వకూడదు. అంతా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. వైట్ రైస్ అనేది ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి, పిల్లల్లో ఇవ్వచ్చండి, ఏం కాదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వాళ్ళ స్కిన్ బాగుంది అని తెలుసుకోవాలంటే వాళ్ళకి కొన్ని రకాల ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, బ్లూ కలర్వి. అవి ఏంటి? అవి నార్మల్నా? అంటే 1 year లోపల బేబీస్కి యూజువల్గా వెనకల వైపు చిన్న బ్లూ కలర్గా ప్యాచెస్ ఉంటాయండి. అవి మంగోలియన్ స్పాట్స్ అంటారు. అది ఏం కాదు, యూజువల్లీ 1 to 1.5 yearకి పోతాయి. ఇంకొందరు బేబీస్కి చాలా మంది అడుగుతుంటారు, మా ఫేస్ మీద చిన్నగా వైట్ కలర్ ర్యాష్ వచ్చేసింది, ఇదేంటి సార్, ఇది ఎందుకు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలో అంటారు. దాని మీద ఎక్స్టెన్సివ్ స్టడీస్ చేశారు. అదేమో ఇంతకుముందు మల్టీవిటమిన్ డెఫిషియెన్సీ మల్టీవిటమిన్స్ చూస్తారు, ఏం అవ్వలేదు. స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమో అని చెప్పేసి క్రీమ్స్ రాశారు, ఏం అవ్వలేదు. ఓవరాల్గా తెలిసింది ఏంటంటే బికాస్ ఆఫ్ డ్రైనెస్ వల్ల అది ఎక్కువ వస్తుంది. అది ఏదైనా అలా టైంలో వెళ్ళి ఎక్కువ సన్ ఎక్స్పోజ్ చేయాలని చెప్పి సన్ ఎక్స్పోజ్ చేయడం వల్ల అదొక స్పాట్ కన్నా పక్కనంతా కొంచెం డార్క్ అవడం వల్ల ఇది ఇంకా బ్రైట్గా తెలుస్తుంది. యూజువల్లీ ఇది డ్రైనెస్ వల్ల అడిక్వేట్ మాయిశ్చరైజేషన్ వాడితే బేబీకి సెట్ అయిపోద్దండి. ఇప్పుడు ఈ డి విటమిన్ మల్టీవిటమిన్ అనేది ఇస్తారు కదా, అంటే డి విటమిన్ ఎన్నాళ్ళ వరకు ఇవ్వాలి డాక్టర్ గారు? డెఫినెట్గా 1 year వరకు అయితే ఇవ్వాలండి, 100% దాంట్లో డౌట్ లేదు. ఈ మధ్య కొత్త గైడ్లైన్స్ ఏమంటే 5 years వరకు కూడా ఇస్తే బెటర్. ఎందుకంటే ఇంత ముందులాగా పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవట్లేదు, సన్ ఎక్స్పోజర్ ఉండట్లేదు, మన ఫుడ్స్లో ఎక్కువ విటమిన్ డి ఫార్టిఫికేషన్ లేదు కాబట్టి 5 years వరకు ఇచ్చినా కూడా మంచిదే అంటున్నారు. ఏం కాదు డాక్టర్, ఏం కాదండి, టాక్సిటీ అట్లాంటివి ఏం రాదు. మనం అప్రోప్రియట్ డోసెస్ ఇవ్వాలి, అంటే ఇమ్మని అని చెప్పేసి ఎక్కువ ఇచ్చేయకూడదు. దానికి తగ్గట్టు ఆ ఏజ్ తగ్గట్టు గైడ్లైన్స్ ఉన్నాయండి. ఆ ఏజ్ తగ్గట్టు గైడ్లైన్స్ మనం పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాస్తారు. సో 1 year వరకు డెఫినెట్గా 100% ఇవ్వాలి, దాంట్లో డౌట్ లేదు. 5 years వరకు కూడా ఇస్తే మంచిదని రాశారు. ఇప్పుడు బేబీస్ని ఎండకు చూపించండి అంటారు కదా, అంటే ఎంత ఎండకి ఎంతసేపు చూపించాలి? ఇంత ముందులాగా మన సన్ రేస్ అన్ఫిల్టర్డ్గా అయితే లేదండి, బికాస్ ఆఫ్ ఓజోన్ డ్యామేజ్ ఉండడం వల్ల అన్ఫిల్టర్డ్ రేస్ ఎక్కువ వస్తున్నాయి, దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ యూజువల్గా చిన్న బేబీస్ అయితే మార్నింగ్ 6 to 9 o'clock మధ్యలో ఒక 10 to 15 minutes ఇలాగా గ్లాస్లోంచి వచ్చేలాగా, అంటే అదేం పెద్ద షీల్ చేయదు, బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ కోసం అలాగ ఒక 10 to 15 minutes సరిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గానే పిల్లలు ఏడవడం అనేది మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. పిల్లలు ఎక్కువగా నైట్లో ఏడుస్తుంటారు. నైట్లో ఏడవడం అంటే ఎందుకు అసలు ప్రత్యేకంగా? యూజువల్గా నైట్ ఎక్కువ బేబీస్ ఏడడానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఆకలి ఎక్కువ వేస్తుందండి వాళ్ళకి. ఇప్పుడు చూస్తే పిల్లలకి డే టైం కన్నా నైట్ ఎక్కువ ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏడుస్తారు. చాలా టైంలో వాళ్ళకి క్లస్టర్ ఫీడింగ్ అంటారు, పేరెంట్స్ ఇస్తూనే ఉంటారు. చాలామంది మదర్స్ వచ్చి బాధపడుతుంటారు, సార్ నైట్ అంతా పడుకోలేదు, నైట్ అంతా బేబీ ఫీడింగ్ అడుగుతుంది అని. వాళ్ళకి ఒకటి ఆకలి వేస్తే ఆ టైంలో ఫీడింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎక్కువ తీసుకుంటారు. సెకండ్, ఒక్కోసారి వాళ్ళకి కోలిక్ పెయిన్స్ లాగా కూడా ఉంటుంది, అంటే ఫుల్గా ఏడ్చేసి కాళ్ళు ముడుచుకొని ఏడుస్తూ ఉంటారు అన్నమాట, దానివల్ల కూడా ఏడుస్తారు. ఇంకోటి ఏంటంటే, తల్లిదండ్రులకి ఎత్తుకోవాలని పిల్లలు అనిపిస్తుంటుంది, లేదంటే ఎక్కువ ర్యాప్ చేసేసి పడుకుని పోతారు ఫ్యాన్లన్నీ ఆపేసుకొని చల్లదనంగా ఉందని చెప్పేసి. బట్ వాళ్ళకి ఎంత టెంపరేచర్ ఉందో మనకు తెలియదు. ఎక్కువ క్లాతింగ్ కూడా వేయకూడదు, వేయడం వల్ల కూడా ఏడుస్తారు, స్వెట్టింగ్ ఎక్కువైపోయి. ఓకే, సో ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి? ఏడుస్తున్నప్పుడు. యూజువల్గా మనం బేబీ ఏడుస్తుందండి, ఏడ్చాం, పాలు ఇచ్చాము, చూసాము, లేదు బర్పింగ్ చేసాం, బాగానే ఉంది బేబీ, అప్పటికీ ఏడుస్తూనే ఉంది బేబీకి. కొంచెం ఎత్తుకొని కొంచెం జెంటల్ రాకింగ్లో చేసాము, కన్సోల్బుల్లో కొంచెం అలా బయటకు తిప్పాము, లేదు, అప్పటికే అవ్వకపోతే తీసుకురావాలి. ఒకవేళ దీంతో పాటు బేబీ ఏమన్నా ఫిట్స్లా వచ్చినా కానీ, ఎక్కువ వామిటింగ్స్ అయిపోయినా కానీ, నీళ్ళ బ్లూ కలర్లో అయిపోయినా కానీ బేబీ, లేదంటే పేల్గా తెల్లగా అయిపోయినా కానీ వెంటనే తీసుకొచ్చేయాలి. ఓకే, అంటే బేబీస్ ఒక 1 year వరకు, 2 years బేబీస్ వరకు ఇంట్లో ఈ కొన్ని డ్రాప్స్ ఉండాలి అంటే ఏముంటాయి డాక్టర్ గారు, ఒక లిస్ట్? ఓకే, సో అందరింట్లో మెడికేషన్తో పాటు ఒక థర్మామీటర్ ఉండాలండి, టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే వేడి అనిపించగానే అందరూ మెడిసిన్స్ వేసేస్తున్నారు, అలా కాదు, టెంపరేచర్ చూసుకొని ఫీవర్ ఉందంటేనే వేయాలి. అట్లీస్ట్ మోర్ దాన్ 99 degrees Fahrenheit ఉంటేనే ఫీవర్ ఉన్నట్టు. రెండవది మెడికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్ క్రోసిన్ డ్రాప్స్, ఆర్ క్రోసిన్ అంటే పారాసిటమాల్ డ్రాప్స్, అది ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, డ్రాప్స్ పారాసిటమాల్ డ్రాప్స్ ఉండాలి ఇంట్లో. రెండోది ముక్కులో ఒకవేళ ఏదైనా బ్లాక్ ఉంటే క్లియర్ అవ్వడానికి సెలైన్ డ్రాప్స్ అని ఉంటాయి డిఫరెంట్ కంపెనీస్ది. ఈ రెండు డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఉండాలి. ఒక్కొక్కసారి జలుబు దగ్గు ఉండే లక్షణాలు ఉన్న పిల్లల్లో ఉంటారు, అది మేము చెప్తాం వాళ్ళకి, అంటే వాళ్ళకి రియాక్షన్ వల్ల కానీ ఫ్రీక్వెంట్గా కఫ్ కోల్డ్ వీజ్ వస్తుందన్నమాట. వాళ్ళల్లో ఒక్కటే నెబులైజేషన్ కావాల్సిన మెడికేషన్స్ ఉండాలి. నాలుగోది, ఏదైనా బేబీస్కి ఎక్కువ శాతం కడుపు నొప్పి ఇలాగా కోలిక్ పెయిన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళలో యాజ్ పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఆ నొప్పి తగ్గించుకోవడానికి కొన్ని మెడికేషన్ ఉంటాయి, ఇవి ఉండాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది.
కడుపు నొప్పి అంటే వాళ్ళకి ఫుడ్ డైజెషన్ అవ్వకే వస్తుందా? అంటే వాళ్ళ ఇంటెస్టైన్ మూమెంట్సే ఒక్కోసారి పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టు ఇండైజెషన్ వల్ల రావచ్చు, ఒక్కోసారి గ్యాస్ట్రైటిస్ వల్ల రావచ్చు, తిన్న ఫుడ్ అన్ని నోట్లో పెట్టుకుంటారు, చిన్న చిన్నగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా కూడా రావచ్చు కడుపు నొప్పి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇదైతే ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిందంటే దానికి మందు అయితే డాక్టర్ సంప్రదించకుండా వేయకూడదండి. ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకి? నార్మల్గా తల్లిపాల మీద ఉన్న బేబీస్కి ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అండి. బాటిల్ ఫెడ్ ఉన్న బేబీస్కి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇయర్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే వాళ్ళకి బాటిల్తో తీసుకున్నప్పుడు ఈ మూతి డెవలప్మెంట్, ముక్కు డెవలప్మెంట్, ముక్కులోంచి చెవికి ఒక కనెక్షన్ ఉంటుంది, ఇస్ట్రేషన్ ట్యూబ్ అని. ఇవన్నీ మార్పులు చేర్పులు అవడం వల్ల వాళ్ళు పాలిస్తున్నప్పుడు కొంచెం రిఫ్లెక్స్ వెళ్ళి అది ముక్కు ద్వారాలోంచి చెవిలోకి వెళ్ళడము, ఆ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ముక్కు ద్వారా నుంచి చెవికి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో ఎక్కువ శాతం చెవి ఇన్ఫెక్షన్ రావడానికి. కొందరు ఏంటంటే చెవి ఇన్ఫెక్షన్ ఉంది, అది చెవి క్లీన్ చేసుకోవాలని చెప్పేసి రొటీన్గా ఏది పడుతుంది ఆయిల్స్ అవన్నీ వేసేస్తుంటారు, అవసరం లేకపోయినా క్రీమ్, అవసరం లేకపోయినా డ్రాప్స్ ఇవన్నీ వేస్తుంటారు. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. వాళ్ళకి ఇయర్స్ అసలు ఎలా క్లీన్ చేస్తాము? ఐడియల్గా ఇప్పుడు మనం ఏదైనా బర్డ్స్ అంటారు మనకు దొరుకుతుంటాయి కమర్షియల్గా, అవన్నీ స్టెరైల్ కాటన్తో చేసినవి కాదండి. మనకు ఒకవేళ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే స్టెరైల్ కాటన్స్ అని ఫార్మసీస్లో దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో. దాన్ని బడ్స్లా చేసుకొని క్లీన్ చేసుకోవాలి. కానీ రొటీన్గా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా బాగా అబ్స్ట్రక్షన్ ఉంది, డాక్టర్ చూశారు, లేదంటే మీకు చెవులంతా బ్లాక్ ఉంది, వ్యాక్స్తో క్లీన్ చేయాలి అంటే డాక్టరే మీకు వ్యాక్స్ క్లియరింగ్ డ్రాప్స్ ఇస్తారు. లేదు అంటే మీరు లేదు అంత మాకు లేదు మేము క్లీన్ చేసుకోవాల్సిందే అంటే స్టెరైల్ కాటన్తో బడ్స్లా చేసుకొని జెంటిల్గా క్లీన్ చేసుకోవాలి. రీసెంట్గా ఒక కేసు చూసాము, పెద్ద బాబీ, అమ్మ నాకు చెవి ఇచ్చింగ్గా ఉంటుందని చెప్పేసి మదర్ని చేయమని చెప్పారంట. ఆ బర్డ్ అదే కమర్షియల్గా దొరికే బర్డే తీసేసి మదర్ ఇలా క్లీన్ చేసింది. అది ఏమో టిప్ వెళ్ళి కట్ అయిందో ఏమైందో తెలియదు, మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. చెవిలో బ్లీడింగ్ అయిపోతుంది. స్కోప్ పెట్టి చూసాము, చూస్తే చెవంతా ఇన్ఫెక్షన్ అయింది, మొత్తం అంత పసు వస్తుంది, అంత దాని చుట్టంతా రెడ్గా అయిపోయి దాని చుట్టంతా పస్తుంది. ఏంటి అంటే ఇలా జరిగింది, అలా చేయకూడదు కదా అంటే మాకెవరు చెప్పలేదండి అంటారు. అసలు అలా చేయకూడదని కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది పళ్ళు క్లీనింగ్ డాక్టర్ గారు వాళ్ళకి ఏజ్ నుంచి చేయాలి? యూజువల్గా 4 to 6 మంత్స్ పళ్ళు రావడం అది స్టార్ట్ అవుతుంది. 6 months to 12 months నుంచి పళ్ళు వస్తాయండి ఈ టైంలో. కొందరికి లేట్ కూడా అవుతుంది, 15 months కూడా అవుతుంది. పళ్ళు వచ్చినప్పటి నుంచి 12 months నుంచి చేసుకోవచ్చు అండి, క్లీన్ చేయాలి, చేసుకోవాలి. సరిగా ప్రాపర్ క్లీనింగ్ లేక కూడా ఇష్యూస్ వస్తాయి డాక్టర్ గారు? అవునండి, ఎస్పెషల్గా అగైన్ బాటిల్ ఫీడింగ్ ఉన్న బేబీస్కి ఎక్కువ కేరీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, డెంటల్ కేరీస్. నైట్ టైమ్స్ ఎక్కువ మిల్క్ ఇస్తుంటే 1 year తర్వాత నుంచి, ఎస్పెషల్లీ 2 years తర్వాత నుంచి కేరీస్ వస్తాయి. పిల్లలు ఇంకొకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్గా చూస్తామా? చాలా కామన్గా చూస్తాం. అంటే ఏదైనా బేబీ వచ్చింది, ఫీవర్ వచ్చింది, మాకు ఫోకస్ తెలియట్లేదు, జలుబు దగ్గు లేదు, నెక్స్ట్ ఆలోచించేది యూరిన్ టెస్ట్ చేయిస్తాం. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా జరుగుతుంటాయి less than 2-5 years బేబీస్లో. అవును డాక్టర్ గారు, డాక్టర్ చెప్పిన టెస్టులన్నీ చేయించాలి డాక్టర్ గారు. చాలా మంది అంటే టెస్టులు రాశారంటే అమ్మో ఇన్ని టెస్టులు రాశారా అంటారు. ఎందుకని టెస్టులు రాస్తారు? ఎవరు ఎక్కువ రాసేలేని రాయరండి. ఇప్పుడు మనకు ప్రాపర్గా ఫోకస్ తెలిసింది, బేబీకి వచ్చింది, ఫీవర్ వచ్చింది, జలుబు దగ్గుంది, వైరల్ ఫీవర్ అనుకుంటాము, ఏమి రాయం టెస్ట్లు. ఫోకస్ లేదు, హై గ్రేడ్ ఫీవర్లు వస్తున్నాయి, చూసాము, పైనుంచి కింద వరకు ఎగ్జామిన్ చేసాము, కొన్నిసార్లు డౌట్ వస్తాయి. ఈ టైంలో అనుకోండి, ఈ టైంలో ప్రస్తుతం ఈ టైంలో ఆగస్ట్ మంత్లో హై ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చింది, ఏదైనా ఉందంటే బేబీకి 3-4 days చూస్తాం, తర్వాత కూడా ఫీవర్ తగ్గట్లేదు అంటే డెంగ్యూ టెస్ట్ చేయిస్తాం. సీజన్ బట్టి టెస్టులు మారుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి సీజన్ కానప్పుడు డెంగ్యూ టెస్టులు చేయించాము. ఒక్కోసారి ఏముందో అదే రాస్తారు, గైడ్లైన్స్లో ఏముందో అదే రాస్తాం. చాలా వరకు అంటారు కానీ అంతవరకు బేబీ ఫీవర్ వచ్చి సిక్ అయ్యేంత వరకు చాలా వరకు డాక్టర్ దగ్గర తీసుకురావట్లేదు. ఆ టైంకి వచ్చినప్పుడు బేబీకి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్లే ప్రాబ్లం కాదు, ఇన్ఫెక్షన్ వెళ్ళి ప్రతి బాడీలో పార్ట్స్ని ప్రాబ్లం చేస్తుంది, లైక్ లివర్లో కానీ కిడ్నీస్లో కానీ. అవన్నీ మనం మానిటర్ చేసుకోలేదు అనుకోండి ముందు నుంచి, తర్వాత అవి ప్రోగ్రెస్ డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ తర్వాత ఏం చేయలేము. డాక్టర్ గారు ఫీవర్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? లేదండి, ఇప్పుడు ఫీవర్ వచ్చింది బేబీకి, ఒక ఫీవర్ తెలుసు అంటే ఫస్ట్ టైం అంటే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. ఎలా ఫీవర్ వస్తున్నప్పుడు మేనేజ్ చేయాలి ఇవన్నీ అనేది ఆల్రెడీ తెలిసిన మదర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఫీవర్ వచ్చింది, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, వాళ్ళకి వాటర్ ఇవ్వడము, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, ORS అది ఇవ్వడము, వాళ్ళకి పారాసిటమాల్ డ్రాప్స్ ఇవ్వడము, సిరప్ డ్రాప్స్ ఇవ్వడం ఇచ్చి ఫీవర్ కంట్రోల్ అవుతుంది అంటే 1-2 days వరకు చూసుకోవచ్చు. 3rd day 4th day కూడా ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, పెరిగిపోతూ వెళ్తుంది. ఆర్ ఫస్ట్ డోస్లోనే వెరీ హై ఫీవర్ 104, 105 వస్తుంది, అసలు బేబీ చాలా నీరసం అయిపోయింది, మిల్క్ తీసుకోవట్లేదు, ఫిట్స్లా వస్తున్నాయి, పడుకుని పోతుంది బేబీ అంటే అప్పుడు డెఫినెట్గా తీసుకెళ్ళాలి. అన్ని ఫీవర్ వరకు ఒక 2 days 3 days వరకు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఫీవర్ వస్తుంది, మిగతా అంతా బాగానే ఉంటాయి. ఫీవర్ వస్తే డ్రాప్స్ వేయాలా? ఫీవర్ వస్తే తడిగుడ్డతో పెట్టి అంటే ఫీవర్ ఇప్పుడు వెరీ హై
100 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి ఫీవర్, అంటే 99 కన్నా ఎక్కువ ఉంది, 100 అలా టచ్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ మనం 100 కన్నా ఎక్కువ ఉంటే ఫస్ట్ మనం సిరప్ వేసి చూస్తాం. సిరప్ వేసినా కూడా ఫీవర్ రైజ్ అవుతుంది. ఇప్పుడు సిరప్కి వెంటనే వేయలేం కదండి. మినిమం ఇప్పుడు పారాసిటమాల్ అయితే 4 to 6 hours, యూజువల్ 6 hours అని చెప్తాం. 6 hours గ్యాప్లోనే బేబీకి మళ్ళీ ఫీవర్ వస్తుంది లైట్గా, మనం మళ్ళీ వేయలేము, అప్పుడు మనము టెపిడ్ స్పాంజింగ్ చేసుకోవచ్చు. లేదు వెరీ హై ఫీవర్ ఉంది, వేసిన తర్వాత 104, 105 అంత హై ఫీవర్ ఉంటే 6 months to 5 years పిల్లలకి ఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అర్జెంట్గా టెంపరేచర్ తగ్గించుకోవాలి అన్నప్పుడు టెపిడ్ స్పాంజింగ్ చేస్తాం. ఎవ్రీ 4 hours డ్రాప్స్, ఎవ్రీ 6 hours డ్రాప్సా? 4 to 6 hours అంటారండి, బట్ 6 hours యూజువల్గా చెప్తాం. ఫీవర్ డ్రాప్స్ వేసినా ఫీవర్ తగ్గకుండా కంటిన్యూస్గా వస్తుంటే అప్పుడు స్పాంజింగ్ అనేది. ఫీవర్ హై ఫీవర్ ఉందనుకోండి, డ్రాప్స్ వేసిన తర్వాత కూడా వెంటనే స్పాంజింగ్ చేయొచ్చు. మామూలుగా ఫీవర్ ఉంది, హై ఫీవర్గా జస్ట్ ఫీవర్ ఉంది, బట్ తగ్గట్లేదు, మళ్ళీ 6 hours గ్యాప్ తీసుకోవాల్సింది, 4 hours 6 hours, ఈ లోపల టెంపరేచర్ తగ్గించుకోవడానికి తడిగుడ్డతో పెట్టించుకోవచ్చు. బట్ ఇలాగే పెట్టాలి అలాగే పెట్టాలని ఏం లేదు. అదేముందండి, తడిగుడ్డతో తుడవడము, చల్లనీళ్ళు కాదు, అగైన్ రూమ్ టెంపరేచర్ వాటర్, ట్యాప్ వాటర్లో వచ్చే వాటర్ చాలు మనకు, దాంతో ఇలా తుడుస్తూ ఉంటే ఆ హీట్ ఇలా డిసిపేట్ అయిపోతూ ఉంటుంది. అది దానికి ఇంత ఉంటేనే చేయాలి, ఇంత ఉంటే చేయకూడదు అని ఏం లేదు, ఎట్లా చేసినా అదేం సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి చేసుకోవచ్చు, బట్ చల్లనీళ్ళతో చేయకూడదు. మిస్టేక్స్ ఏం చేస్తారు ఫీవర్ వచ్చినప్పుడు? ఫీవర్ వచ్చినప్పుడు మిస్టేక్స్ ఏం చేస్తారు అంటే, మనకు రాసిన మెడికేషన్ని కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు సిరప్లు పారాసిటమాల్ డ్రాప్స్లో ఉంటుంది, సిరప్లో ఉంటుంది. డ్రాప్స్లో 1 ml 100 mg అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సిరప్లో 5 ml 125 mg ఉంటుంది, 250 mg ఉంటుంది. మనం సిరప్ ఒకవేళ ఒక 2 ml రాసామనుకోండి, 2 ml 2.5 ml రాసామనుకోండి, అది 125 mg 75 mg వెళ్తుంది దానికి తగ్గట్టు. అదే మనం డ్రాప్స్ ఇచ్చాం అనుకోండి 2 ml 200 mg వెళ్ళిపోతుంది. సో హై పారాసిటమాల్ డోస్ ఇస్తే, ఫ్రీక్వెంట్గా ఇస్తే లివర్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక కామన్గా మిస్టేక్ చేస్తుంటారు. దాని మీద బాక్స్ మీద ఏమైతే అక్కడ రాశారో అదే. సో డాక్టర్స్ అందరూ ఎలా రాసినప్పుడు, ఒకవేళ పారాసిటమాల్ డ్రాప్స్ అంటే 1 ml 100 mg ఉంది, ఇది వాడండి అని రాస్తున్నాం. లేదు సిరప్ అంటే 5 ml ఇంత ఉంది, ఇది రాస్తాం, అది క్లియర్గా రాస్తున్నాం. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయేలా ఎక్కువ వాడడం వల్ల క్లారిటీగా రాస్తున్నామండి అందరూ. ఇప్పుడు ఈ సిరప్స్ అనేవి ఒకసారి కొని తెచ్చుకుంటే ఎన్నాళ్ళ వరకు వాడచ్చు? యూజువల్గా నార్మల్ సిరప్, ఈ ఫీవర్ సిరప్లు అవి అయితే ఓపెన్ చేశాక నార్మల్, అంటే బ్రైట్ లైట్లో పెట్టుకోకుండా, ఎక్కువ చల్లగా ఎక్కువ వేడి అవ్వకుండా, సపోజ్ ఇలా రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నారు అనుకోండి, 1 month వరకు వాడుకోవచ్చు. క్యాప్ అంతా సైడ్గా పెట్టుకొని. యాంటీబయాటిక్స్ కొన్ని ఇది పౌడర్లా వస్తుందండి, దాంట్లో వాటర్ వేసి డైల్యూట్ చేసి కలిపి చేస్తారన్నమాట. అది 7 days కన్నా ఒక్కసారి కలిపిన తర్వాత చెడిపోతుంది, 7 days వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అది వాటర్ వేసి కలిపాక ఫ్రిడ్జ్లో పెట్టాలి? లేదు, మామూలుగా పెట్టుకోవచ్చు. అవును డాక్టర్ గారు. ఇది ఇప్పుడు పిల్లల్లో కొన్ని రకాల, అంటే గట్ హెల్త్ మంచిగా ఉండడానికి ఏదో సంథింగ్ చెప్తారు, కొన్ని రకాలు అవి ఇస్తారు, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వాడమంటారు. ప్రోబయాటిక్స్ అంటే ప్రోబయాటిక్స్ 2 రకాలు వస్తుందండి. ఒకటి సొల్యూషన్ పరంగా వస్తుంది, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కొంత పౌడర్ రకంగా వస్తుంది. సో అది కంపెనీ గైడ్లైన్స్ బట్టి మనం ఫాలో అయిపోవడం. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి బాగా డిహైడ్రేట్ అయిపోతున్నారు అన్నప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వాలన్నప్పుడు అంటే ఎట్లా ఇవ్వాలి డాక్టర్ గారు? ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేది ఉంటుందా దానికి? ఉంటుందండి, అంటే ప్రతి బేబీకి వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి ఇంత అని చెప్తామండి. డిహైడ్రేట్ అవుతే ఇంత ఇవ్వాలి, డిహైడ్రేట్ అవ్వకపోతే కిలోలు బట్టి, వెయిట్ బట్టి చెప్తామండి. వాళ్ళు ఇంత వెయిట్ కండిషన్స్ ఉంటాయి, అసలు డిహైడ్రేషన్ లేదు, సమ్ డిహైడ్రేషన్, సివియర్ డిహైడ్రేషన్ అంటారు, దానికి తగ్గట్టు పెడతారు అన్నమాట. అట్లీస్ట్ ఒకసారి ఇస్తున్నప్పుడు ఒక 10 ml per kg దాకా ఇస్తాం ఓఆర్ఎస్. అగైన్ ఓఆర్ఎస్ అంటే ఈ మధ్య చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. చాలా రకాల ఓఆర్ఎస్ని ఓఆర్ఎస్ అనేసుకుంటున్నారు జనాలు, ఎనర్జీ డ్రింక్స్ని కూడా. బట్ ఇప్పుడు చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. ఐ థింక్ నౌ ఓఆర్ఎస్ అంటే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అని చాలా వరకు అర్థమవుతుంది. పిల్లలకి పొలమారడం, కొరవడము, ఏదైనా గొంతులో పడినట్లు అవ్వడం, ఫుడ్ తినిపించేటప్పుడు అయినప్పుడు అసలు అంటే ఇమ్మీడియట్గా అసలు ఏం చేయాలి డాక్టర్ గారు? ఎప్పుడైనా పొరమారుతుంది బేబీ, ఏదైనా ఫుడ్ పెడితే పొరమారుతుందంటే ఇమీడియట్గా బేబీకి ఆ మూమెంట్లో చేసే పనిని ఆపేసి ఫస్ట్ అసెస్ చేయాలి. ఏంటి బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుందా, జస్ట్ పొరమాడిన తర్వాత కొంచెం వెనకలు తట్టాడిస్తే సెట్ అవుతుందా, లేదు ఒక్కోసారి ఏదైనా ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అది అవుతే 1 year బేబీకి అయితే బేబీకి ఇలా పడుకోబెట్టి వెనకల ఇలా ఇట్లా రివర్స్ పడుకోబెట్టి బేబీని వెనకల సైడ్ నుంచి తట్టచ్చాలి గట్టిగా. 1 year దాటిన బేబీని అంటే ముందు వెనకల సైడ్ నుంచి పట్టుకొని కడుపు దగ్గర పట్టుకొని గట్టిగా ఇలా నొక్కితే ఆ ప్రెషర్కి లోపల ఇరుక్కునేది ఏదైతే బయటకు వచ్చేస్తుందండి. అలా అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఒక్కటేసారి వామిటింగ్ అయింది డాక్టర్ గారు, వామిటింగ్ అవగానే అసలు ఏం చేయాలి? వామిటింగ్ అవగానే బేబీకి ఒక హెడ్ని ఒక సైడ్ పడుకోబెట్టాలి. పడుకోకూడదు బేబీ, యాక్చువల్ కొంచెం అప్రైట్ పొజిషన్లో ఉండాలి హెడ్, తలని ఒకవైపు తిప్పాలి, ఏదైతే వామిటింగ్ అవుతుందో అదంతా క్లియర్ చేసేయాలి. తర్వాత బేబీని ఒక నార్మల్ అడిక్వేట్ వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టి మానిటర్ చేయాలండి. అంటే తల ఇలా
ఇలా పెట్టుకోవాలా? అంటే ఇలా ఫ్లాట్ ఉండకూడదు, కొంచెం తల ఎత్తులో ఉండాలి. ఎందుకంటే ఇలా ఉండి వామిటింగ్ అయింది అనుకోండి లంగ్స్ లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉందంటే డైరెక్ట్ లంగ్స్ లో వెళ్ళిపోకుండా ఉంటుంది బేబీ, తల ఎత్తు ఉండడం. ఒక పక్కకి తిప్పితే ఆ వామిటింగ్ ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది మింగకోకుండా. ఇటువైపు సపోజ్ వామిటింగ్ అయింది, ఇటు పక్క ఉంటే ఇటు పక్క కారిపోవడము, ఇలాంటి బుగ్గల దగ్గర ఒకటి అయిపోయింది, తర్వాత తను ఊసేయడం ఇవంతా జరుగుతుంది. ఒకసారి ముక్కు నుంచి నోటి నుంచి కూడా వామిటింగ్ అవుతుంది, డేంజర్ డాక్టర్ గారు అది? అంటే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ లెస్ దాన్ 1 year వాళ్ళకి అంత కంట్రోల్ ఉండదండి వామిటింగ్. ఇప్పుడు మనకి వామిటింగ్ ఏంటంటే నోట్లోంచి అవుతుంది, నోట్లోంచి ఎప్పుడైనా చాలా ఫోర్స్ అయితే అవుతుంది. వాళ్ళకి ఆ కనెక్షన్, ఆ డిఫరెన్షియేషన్కి అంత కంట్రోల్ లేకపోవడం వల్ల ఒకసారి ముక్కులోంచి వచ్చేస్తుంటుంది. అది ఏం కాదు. అప్పుడు ముక్కులో సేమ్ అగైన్ ముక్కు కొంచెం క్లీన్ చేసి సెలైన్ డ్రాప్స్ వేసుకొని పక్కన పెడితే చాలా వరకు సెటిల్ అయిపోతారు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాం. చిన్నపిల్లల గురించి మాట్లాడుకునేది ఒక టాపిక్ తీసుకుని దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడదాం. అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, రాకుండా ఏం చేయాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, ఇలా డిసీజ్ వైజ్ చేద్దాం. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు జనరల్ ఇన్ఫర్మేషన్ పిల్లల గురించి. అంటే మోస్ట్ కామన్గా అడిగే డౌట్సేగా ఇవి, అసలు ఏంటి అనేది. సో చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కంటిన్యూ చేద్దామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.